మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. వారిద్దరూ భార్యాభర్తలు చక్కగా ఇద్దరు పిల్లలతో సంసారాన్ని కొనసాగిస్తున్నటువంటి వారి కుటుంబంలో ఒక కొత్త ఐడియా ఇప్పుడు జైలు పాలు చేసింది. కట్టుకున్న భార్యనే ఇతరులతో సంబంధాలు పెట్టుకునే విధంగా ప్రోత్సహించాడు ఆ భర్త. కట్టుకున్న మొగుడి ముందే వేరే ఇతరులతో అక్రమ సంబంధాన్ని నెరిపి డబ్బులు లాగి వారిని పీక్కు తినేటువంటి పరిస్థితికి వెళ్ళింది ఆ మహిళ. ఈ భార్యాభర్తలు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి ఎంతోమంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా మానసిక హింసకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టంతా బయటపడింది. సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి వారితో ఏకాంతంగా గడిపినటువంటి దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కిలాడి దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి దంపతులు గత కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరేపల్లి శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైనటువంటి ఫోటోలు పెడుతూ రోజు రీల్స్ చేస్తూ రకరకాల దుస్తువులను మారుస్తూ యువకులను, వ్యాపారస్తులను కానీ ఆ ఇన్స్టాలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రలోభ పెట్టేది. ఆమెను సంప్రదించినటువంటి వారితో డబ్బులు మాట్లాడుకొని ఆమె చేస్తున్న వీడియోలకి కామెంట్లో కానీ లేకుంటే పర్సనల్గా ఎవరైనా మెసేజ్లు చేస్తే కానీ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ మెసేజ్లకు రిప్లైలు ఇస్తూ వారితో డబ్బులు మాట్లాడుకొని తన ఇంటికి పిలిపించుకునేది ఈ కిలేడి. వారు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో భర్త రహస్యంగా అదే ఇంట్లోకి వీరెవరైతే ఆమెను ఆ డబ్బులు మాట్లాడుకొని ఆ ఇంటికి వస్తారో మెసేజ్లు చాట్లు పెట్టుకొని ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి ఈ భార్యతో ఏకాంతంగా గడుపుతున్నటువంటి వీడియోలన్నింటినీ కూడా అదే గోడ పక్కన రహస్యంగా భర్త ముందు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం గోడల పక్కన ఉండి వారిద్దరూ వచ్చినటువంటి వ్యక్తి తన భార్య రహస్యంగా గడిపినటువంటి నగ్న వీడియోలను చిత్రీకరించేవాడు. ఈ వీడియోలను చూపిస్తూ అక్కడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తులను, బాధితులను భయపెట్టి సదరు దంపతులు వారికి పూర్తిగా వారి నుంచి డబ్బులు లాగేసుకోవడమే వసూలు దందానే పనిగా పెట్టుకున్నారు. ఈ అక్రమ సంపాదనతో వారు అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా టాటా కారును కొనుగోలు చేశారు. తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు, ఏసీలు అన్ని ఏర్పాటు చేసుకొని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఇలా ఇప్పటి వరకు సుమారు 100 మందిని వీరు ట్రాప్ చేసినట్టుగా సమాచారం వెలుగులోకి తెచ్చిన బాధితుడు కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తున్నాడు. అతని వద్ద నుంచి ఇప్పటికే సుమారు 14 లక్షల రూపాయలను వసూలు చేసిన దంపతులు అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు వైరల్ చేసి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం అంతా ఇప్పుడు బయటపడింది. దీంతో ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుండి కారు, నగ్న వీడియోలు ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను బాధితుడి నుంచి తీసుకొని చెక్ చేయగా అందులో ఇంకా చాలామంది బాధితుల వీడియోలు దాంట్లో ఉన్నాయన్నటువంటి విషయం బయటపడింది. ఇక బాధితుడి నుంచి తీసుకున్నటువంటి చెక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, డబ్బుల చెక్ని. పూర్తిగా ఈ అంశము సంచలనంగా మారింది. ఒక్కసారిగా భార్యాభర్తలే పూర్తిగా ఈ రకంగా వ్యభిచార కూపన్లాగా ఒక మార్గాన్ని ఎంచుకొని దాన్ని బ్లాక్మెయిల్గా ఉపయోగించుకొని తమ విలాసవంతమైనటువంటి జీవితాల కోసం డబ్బులు సంపాదించి తమ విలాసవంతంగా గడపడం కోసం, కార్లు కొనడం కోసం, బిల్డింగ్లు కొనడం కోసం, సోఫా సెట్లు, అద్భుతమైనటువంటి రాజయోగాలు పొందడం కోసం ఒక దారుణమైనటువంటి పనికి పూనుకోవడమే కాకుండా ఇతరులందరినీ ట్రాప్ చేసి, హనీ ట్రాప్ లాగా ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఘటన అక్కడున్న వారందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అపార్ట్మెంట్ వాసులు కూడా తెలియదిప్పటి వరకు ఈ విషయం బయటపడ్డ వరకు కూడా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? కట్టుకున్న భార్యనే ఇలాంటి పనులకు ప్రోత్సహిస్తున్నటువంటి భర్త ఎక్కడైనా ఉంటాడా? ఒక భర్త ముందే భార్య ఇలా తెగించి ఇతరులతో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నటువంటి ఘటన, రూమ్లో డబ్బులకు ఈ విచ్చలవిడితనంగా ఈ యొక్క పనికి పూనుకుంటున్నటువంటి ఘటన ఎవరైనా చేస్తారా అనేటువంటి సందేహం వ్యక్తమవుతుంది. ఇదంతా రికార్డ్ చేసి దాన్ని ఆ వీడియోని చూపించి ఆ వ్యక్తులకు బ్లాక్మెయిల్ చేసేటువంటి ఘటన భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి చేస్తున్నారంటే వీరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం
ఈ ఘటన బయటికి రావడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశారు. ఇన్ని రోజులు వీళ్ళు చేసే పని ఇదా? ఇంత దారుణమైన నీచమైన పని మా ఇంట్లో మా పక్క పరిసర ప్రాంతాల్లో ఉంటూ చేస్తున్నారా వీరంటూ చీదరించుకుంటూ వారిపైన ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా పాల్గొంటూ అట్టి పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని